చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేసి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందజేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. జోహార్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్. ఉరి తీయాలి నిందితుడిని వెంటనే, ఉరి తీయాలి ప్రత్యేక కోర్టులో నిందితుడిని వెంటనే, ఉరి తీయాలి నిందితుడిని ప్రత్యేక కోర్టులో వెంటనే, రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ, రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే. జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జగన్మోహన్ రెడ్డి. విలేకరులకు భద్రత కల్పించాలి, విలేకరులకు చిత్తూరులో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి చదవాలి కదండి. ఒకసారి వారికి నరసాపురం ప్రెస్ క్లబ్ ద్వారా విన్నపం సార్. విషయం: చిత్తూరు జిల్లా వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, అయ్యా, ఈ నెల 28న చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై పేరుగాంచిన రౌడీ షీటర్ కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. ఉదయం వాకింగ్ చేసే సమయంలో ఈ సంఘటన జరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్న సుబ్రహ్మణ్యం అనే ఈ రోజున ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మృతుడు జగన్మోహన్ రెడ్డికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టం, మానవ సమాజానికే ఒక కళంకం లాంటిది. ఎందుకంటే హంతకుడు జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని చంపేసేంత నేరం అయితే అతను ఏమీ చేయలేదు. ఒక కొట్లాట కేసులో ఆయన ఈ ఫలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు అని చెప్పడం ఒకటే కారణం. అతను ఉన్మాదంతో కేవలం నేరాలతోటి, ఒంటి నిండా నేరాలతోటి, ఆయన జీవితం అంతా నేరాలతోటి నిండి ఒక మృగంలా మారిపోయి మటన్ కత్తితోటి 19 చోట్ల గాయపరిచాడంటే అతను ఖచ్చితంగా మానవ ఉన్మాది. అటువంటి ఉన్మాదిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, లేదా ప్రత్యేక కోర్టులో ఉరి తీయాలి తప్ప ఇలాంటి వారిని బెయిల్ ఇచ్చి బయటికి పంపితే మరొక జర్నలిస్టునో, మరొక న్యాయవాదినో, మరొక పోలీసునో ఖచ్చితంగా హతమారుస్తాడు. ఇటీవల కాలంలో అనేక చోట్ల న్యాయవాదుల్ని, పోలీసుల్ని, జర్నలిస్టుల్ని ఇటువంటి హంతకులు ఎలాంటి భయం లేకుండా తెగ నరుగుతున్నారు. వాళ్ళకి చట్టంతో పని లేదు. వాళ్ళ వెనకున్నటువంటి డబ్బు, దర్పం రక్షిస్తాయనేటువంటి ఏకైక కారణంతో ఇవాళ చాలా తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ అడవుల్లో ఉండడానికి కూడా ఏమాత్రం అర్హులు కాదు. అలాంటి వ్యక్తులు మానవ సమాజంలో మధ్యలో తిరుగుతూ ఒక ఉదయం వేళ వాకింగ్కి వెళుతున్నటువంటి జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా చంపాడంటే అతన్ని మళ్ళీ కోర్టులో నుంచోబెట్టి నేరం చేసావా లేదా, ఇటువంటి అన్నీ కూడా ఈ రోజుల్లో అయితే అనవసరమైన నా అభిప్రాయం. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. అదే పందాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లన్నీ కూడా ఏకమై ప్రతి క్లబ్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం పంపాలి. అందుకు తగిన విధంగా ప్రెస్ క్లబ్లన్నీ కూడా చర్య తీసుకుంటాయని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.